మేషరాశికి చెందిన పురుషుల స్వభావం ఎలా ఉంటుందో చూద్దాం. మేషరాశికి చెందిన పురుషులలో కొద్దిగా మొండి పట్టుదల ఉంటుంది. అలాగే ఎంతటి కష్టాన్ని అయినా సరే భరించగల శక్తి వీరిలో ఉంటుంది. వీరు ఎప్పుడూ కూడా పోటీ తత్వాన్ని కోరుకుంటారు. ముఖ్యంగా వీరికి క్రీడలు అంటే ఇష్టం. అలాగే తీవ్రమైన పోటీని ఎదుర్కోవడం అంటే వీరికి ఇష్టం. అలాగే వచ్చేటువంటి ఇబ్బందులకు వీరు ఎదురెళ్తారు. అలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. మేషరాశికి చెందిన పురుషులు అన్ని విషయాలలో కూడా చాలా త్వరగా ఒక నిర్ణయానికి వస్తారు. ముఖ్యంగా వారి నిర్ణయాలపై వారికి నమ్మకం కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా వీరు పాజిటివ్నే థింక్ చేస్తారు. ముఖ్యంగా ఎదుటివారి దగ్గర నుంచి ఇంకా ఎదుటివారు చెప్పేటువంటి విషయాలలో కూడా వీరు ఎక్కువగా పాజిటివ్స్నే వీరు తీసుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా ఒక సవాలుగా వీరు భావిస్తారు. ఇంకా ప్రతి సవాలును కూడా వీరు ప్రేమిస్తారు. మేషరాశికి చెందిన పురుషులు ప్రతి విషయానికి సంబంధించి కూడా అనేక మార్గాలను ముందుగానే ఏర్పరచుకుంటారు. ముఖ్యంగా వారు అనుకున్న మార్గంలోనే వారు వెళ్తారు తప్ప ఎదుటివారు చెప్పింది వారు వినరు. అలాగే వీరు ఎప్పుడూ కూడా పోటీ తత్వాన్ని ఇష్టపడతారు. మేషరాశికి చెందిన పురుషులు చాలా క్రియాశీలకంగా ఆలోచిస్తారు. అలాగే వీరిలో అధికారిక లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఒక మంచి లీడర్గా కూడా వీరు రాణించగలుగుతారు. వీరు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే వీరు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటారు. తమ స్నేహితులతో ఏదైనా వ్యతిరేకించేటువంటి సందర్భం వస్తే అలాంటి విషయంలో చాలా ఖచ్చితంగా వారితో చెప్తారు తప్ప మాట దాటివేయడం లేదా దానిని మరొకలాగా చెప్పడం లాంటిది చేయరు. ప్రతి విషయాన్ని కూడా వీరు చాలా సూటిగా మాట్లాడతారు. ముఖ్యంగా ఎదుటివారు వీరికన్నా పెద్ద అయినా చిన్న అయినా ఇంకా వారితో వీరికి ఉన్నటువంటి సంబంధం ఎలాంటిది అయినా కానీ వీరు చాలా ఉత్తమంగా ఇంకా చాలా స్ట్రైట్గా దాన్ని చెప్తారు. ప్రతి పని కూడా సులభంగా చేయాలి అని కోరుకుంటారు. అలాగే వీరు జీవితంలో చాలా త్వరగా ఇంకా చాలా సునాయాసంగా ఎదుగుతారు. ముఖ్యంగా వీరిలో ఉన్నటువంటి మొండి పట్టుదలే వీరికి ఇంకో పాజిటివ్గా చెప్పవచ్చు. అలాంటి మొండి పట్టుదల వల్లనే వీరు ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతారు. ఇంకా చాలా స్వల్ప కాలంలోనే వీరు ఎదుగుతారు. ప్రతి దాంట్లో కూడా వీరు స్వతంత్రాన్ని కోరుకుంటారు. ఎవరైనా వీరిని నియంత్రించడం వీరికి నచ్చదు. మేషరాశికి చెందిన పురుషులు ప్రతి పనిలో కూడా వారే బాస్గా ఉండి పనిని పూర్తి చేయాలి అనుకుంటారు. అలాగే నలుగురి మధ్యలో కాకుండా వీరిదైన ప్రత్యేక గుర్తింపుతో ఇంకా వీరి యొక్క ప్రత్యేక మార్గంలోనే ఆ పనిని పూర్తి చేయాలి అని అనుకుంటారు. వీరు ఎలా చెప్తే అలా ఎదుటివారు ఆ పని చేయాలి అని అనుకుంటారు. ముఖ్యంగా నిజానికి కూడా వీరు చెప్పిన విధంగా మనం పనులు చేస్తే అవి చాలా త్వరగా విజయవంతంగా పూర్తి అవుతాయి. ఇంకా అవి మనకు మంచి ఫలితాలను ఇస్తాయి. మేషరాశికి చెందిన పురుషులు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటూ ఎదుటి వారిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. వీరు ఆర్థిక వ్యవహారాలను చాలా చక్కగా నిర్వహించగలరు. అయితే వీరి యొక్క ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఎదుటివారి జోక్యం మాత్రం వీరికి అంతగా కలిసి రాదు. ముఖ్యంగా వీరు అనుకున్న విషయాన్ని అనుకున్నప్పుడే అనుకున్న విధంగా పూర్తి చేయటం మంచిది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి వీరు ఎదుటివారి మాటలను వినడం వల్ల ఇంకా వాటిని ఆలస్యంగా చేయడం, వాయిదా వేసుకోవడం లాంటి వాటి వల్ల వీరు ఆర్థిక పరంగా నష్టపోవలసి రావచ్చు. అందుకే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి వీరిపై వీరు నమ్మకంగా ముందుకు వెళ్ళడమే మంచిది. వీరి జీవిత కాలంలో చాలా త్వరగానే ఉన్నత స్థితికి ఎదుగుతారు. అలాగే వీరి పేరు మీద స్థిర ఆస్తులను కొనుగోలు చేస్తారు. మేషరాశికి చెందిన పురుషులు ఎక్కువగా కూడా స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ముఖ్యంగా ఇలాంటి విషయంలోనే వీరి భాగస్వామితో వీరికి విభేదాలు రావచ్చు. వీరి భాగస్వామి కన్నా వీరి స్నేహితులు బంధువులతోనే ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ముఖ్యంగా వారి మాటనే వీరు ఎక్కువగా కూడా వింటారు. అలాగే వీరు ప్రతి విషయానికి సంబంధించి కూడా వీరి భాగస్వామి కన్నా ముందే వీరి బంధువులతో పంచుకోవడం వల్ల వీరి భాగస్వామితో ఇలాంటి చిన్న విషయాలకు సంబంధించి మాత్రం అభిప్రాయ భేదాలు వస్తాయి. మొత్తంగా మేషరాశికి చెందినటువంటి పురుషులు ప్రతి విషయంలో కూడా పోటీ తత్వాన్ని కోరుకుంటారు. ఇంకా వారిదైన ప్రత్యేక గుర్తింపు కోసం ఆధారపడతారు. ప్రతి ఒక్కరూ కూడా వీరిని చూసి నేర్చుకునే విధంగా వీరు ఉంటారు. వీరికి సాహసాలు చేయడం అంటే ఇష్టం. అలాగే ఒకసారి చేసిన పనిని మరొకసారి చేయడానికే వీరు ఇష్టపడరు. ముఖ్యంగా ఒక సినిమాని ఒకసారి చూశాక మళ్ళీ చూడటం కానీ లేదా ఒకసారి వెళ్ళిన ప్రదేశానికి మళ్ళీ వెళ్ళడం కానీ ఇలాంటివి వీరికి నచ్చదు. అలాగే ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా సంతోషంగా ఉండాలి, ఎప్పుడూ మారుతూ ఉండాలి అని కోరుకుంటారు. వీరికి మార్పులు ఇష్టం. అలాగే ప్రతి పని కూడా చేసిన విధంగానే తరచూ చేస్తూ రావటం, ఒకే పనిని 4-5 సార్లు లేదా ప్రతిరోజు చేస్తూ రావడం ఇలాంటిది మాత్రం వీరికి నచ్చదు. వీరి స్నేహితులు వీరితో చాలా సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా ప్రతి విషయాన్ని కూడా వీరితో పంచుకునేటువంటి ఫ్రీగా వీరు ఉంటారు. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.